కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో అకాల వర్షానికి నష్టపోయిన పంటలను మంత్రి పరిశీలించారు. కేసీఆర్ ఉండగా అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వవని, నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని తెలిపారు. ఎకరాకు 10,000 పరిహారం ఇస్తామన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంటే కేంద్రం కొర్రీలు పెడుతుందని ఫైర్ అయ్యారు. రైతుల ధాన్యాన్ని తీసుకోవడంలో ఎఫ్సీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి వెకిలి చేష్టలు చేస్తుందని విమర్శించారు. నష్టపోయిన పంటలకు కేసీఆర్ ఎకరానికి 10,000 ఇచ్చినట్లు, కేంద్రం కూడా 10,000 పరిహారం ప్రకటించాలని, అప్పుడే బీజేపీ నాయకులు రైతుల పొలాలు అడుగు పెట్టాలని సవాల్ విసిరారు. అర్ధెకరం నువ్వు తోట వేసినాడు, అర్ధెకరం టమాటా వేసినాడు, ఎకరన్నర పొలం వేసినాడు. అంటే ఈయన 2.5 ఎకరాల రైతు, చిన్న రైతు. దురదృష్టవశాత్తు ఈ నెలలో పడ్డటువంటి వానల వల్ల ఆయన పాపం నువ్వు పంటను కోల్పోయిండు, టమాటా పంటను కోల్పోయిండు, అట్లనే పొలం కూడా చెడిపోయింది. చాలా బాధలో ఉన్న, నిజం కూడా అందరికీ బాధనే, ఇది జరగద్దు. అందుకే ఆయన నష్టాన్ని పూర్తిగా తీర్చలేం. కానీ మరి దేశంలో ఎవ్వరు కూడా ముందుకు రానట్టు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో వడగండ్ల వాన, అధిక వర్షాల వల్ల నష్టపోయిన పంట ఆ రైతుకు ఆర్థిక సాయం చేద్దాము అని చెప్పి, ఇంత ఆర్థిక సాయం ఎవరు కూడా చేయలేదు ఇప్పటిదాకా. ఎకరానికి 10,000 రూపాయలు ఆ రైతుకు ఆర్థిక సాయం చేద్దామని చెప్పి ప్రకటన చేసినారు. నేను రైతాంగం పక్షాన